అందరికీ మరణాత ప్రభు నామములు శుభాలు. ఈరోజు మనం మంచి సమరయుడి యొక్క చరిత్ర విందాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళడానికి సిద్ధమై వెళ్తూ ఉన్నాడు. అయితే మార్గం మధ్యలో దొంగల చేతులు చిక్కి పట్టబడి వస్త్రాలు దోచబడి కొన ప్రాణంతో ఉన్నాడు. అప్పుడు యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తూ చూసి వెళ్ళిపోయాడు, కానీ సహాయం ఏమీ చేయలేదు. అయితే ఆ తర్వాత లేవీయుడు అదే మార్గం గుండా వెళ్తూ అతను కూడా చూసి వెళ్ళాడు, కానీ సహాయం ఏమీ చేయలేదు. అయితే అదే మార్గం మధ్యలో ప్రయాణం చేస్తున్న సమరయుడు దారి ప్రక్కన కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి దగ్గరికి వెళ్ళి అతని గాయాలు పెట్టాడు. అంతేకాకుండా వాహనము మీద ఎక్కించుకుని వైద్యం చేయించడానికి తీసుకెళ్ళాడు. ప్రియ సహోదరులారా, ఆ వ్యక్తి యెరూషలేము నుండి బయలుదేరాడు. అంటే దీవెనకరమైన పట్టణమును విడిచి బయలుదేరాడు యెరికోకి, అనగా శాపనకరమైన పట్టణానికి. కానీ ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. నేడు దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనకరమైన జీవితాన్ని చాలామంది లోకము వ్యసనాలతో, పాప అలవాట్లతో శాపనకరమైన జీవితంగా మార్చుకుంటున్నారు. ఈరోజు మన జీవితం దీవెనకరమైన జీవితంగా ఉండాలని కోరుకుందాం. దేవుడు ఈ మాటను దీవించును గాక. ఆమేన్.